హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే వెడ్నెస్డే మార్నింగ్ అయితే మనం రెడీ అయిపోయామన్నమాట. చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోదామని. మా వాళ్ళు అయితే టిఫిన్ కూడా తీసుకొస్తారు. ఇంక టిఫిన్ చేసి ఏమేమి బటర్ దోశలు అంట ఇవి. పెరుగన్నం మా ఆయన ఇంకో పక్క కలిపేస్తున్నారు. అంటే మధ్యాహ్నం ఎలాగో హెవీ ఫుడ్ తీసుకుంటామని చెప్పి మార్నింగ్ అయితే లైట్ ఫుడ్ తినేసి అయితే అలా బయలుదేరిపోతుంది అనమాట. మాకైతే 4th ఫ్లోర్ ఇచ్చారు. ఆ మెట్లు దిగేసరికి సగం అయిపోతుంది మాకు స్ట్రెంత్. ఇంకా అలా నెమ్మదిగా దిగిపోయి వెళ్తుంటే దారిలో పావురాలు కనిపించాయి అనమాట. బాగున్నాయి కదా అని చెప్పి కొద్దిసేపు వాటితో ఆడుకున్నాం. కానీ మా దగ్గర ఫుడ్ ఏం లేదనమాట వాటికి వేయడానికి. కానీ అవి చూడండి ఎంత బాగుందో. బిల్డింగుల మధ్యలో అవి ఎంత వెళ్ళినా మళ్ళీ అక్కడికే వచ్చి స్టే చేస్తున్నాయి అనమాట. ఇంకా మంచి ఫుడ్ ఎక్కడ ఉందని ఎత్తుక్కొని వెళ్ళిపోయి ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాం. మటన్ బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది, స్పైసీ లేకుండా బాగుంది. ఫుడ్ తినేసి బయటకు వస్తే ఇక్కడ కావాల్సిన చికెన్ కనిపించింది. ఇంకా మళ్ళీ మేమైతే కృతింగా రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అంటే ఏంటి ఇప్పుడే కదా తిన్నారు, మళ్ళీ ఎందుకు వెళ్ళారు అనుకోవద్దు. అంటే ఒకేసారి కదా వస్తామని చెప్పేసి మొత్తం అన్నీ ఏవైతే ఫేమస్ అక్కడక్కడ వెళ్ళి తినేసాం అనమాట. కానీ ఈసారి మాత్రం మధ్యాహ్నం 2 హోటల్స్లో అయితే భోజనం చేసాము ఎట్ ఏ టైం. ఫస్ట్ అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాము, ఇక్కడ బాగుంటుంది అని చెప్తే. కానీ ఈ రెస్టారెంట్ మాత్రం టేస్ట్ అయితే బాగుంది. కానీ స్పైసీ లవర్స్కి అయితే సూపర్, మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. స్పైసీ లవర్స్ ఉంటే ఫుల్ మిరియాలు ఫస్ట్ అయితే సూప్ తాగాము. బాబు అన్నదంటే ఫుల్ మిరియాలు, అది తాగుతున్న కొద్దీ హీట్ వస్తుంది అన్నమాట, కారం వచ్చేస్తుంది బాగా. ఫుడ్ కంప్లీట్ చేసుకుని అయితే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంత బాగుందో చూడండి స్టాచ్యూ. ఎండ అయితే మామూలుగా లేదురా బాబోయ్. నెక్స్ట్ అయితే మేము ఎన్టీఆర్ గార్డెన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుందన్నమాట. లోపలికి అయితే మేము వెళ్ళలేదు, ఎందుకంటే మాకైతే వేరే దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి టైం అయిపోతుందని ఇంకా స్టాప్ చేసి బయటే బాగుంది చాలా. బయట లోపల ఇంకేముండదు, పార్కే కదా, అది కాకుండా ఎండ టైంలో వెళ్ళాము. అది ఎండకి ఇంకా బుక్ అయిపోతామని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళలేదు. బయట కొంతసేపు అలా కూర్చొని వచ్చేసాము. కానీ బయట వ్యూ కూడా బాగుందన్నమాట బయట. తెలంగాణ అసెంబ్లీ అంట, సచివాలయం అని ఉంది. ఎంత పెద్దగా ఉందో చూడడానికి అయితే భలే ఉంది. దానికి ఆపోజిట్లో అయితే ఇదైతే ఉంది. దీని పేరేంటో కూడా నాకు తెలీదు, కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. దీని పక్కనే లుమిని పార్క్ అయితే ఉంది. ఇదైతే ఎంట్రన్స్ టికెట్, ఎల్డర్స్కి అయితే 20 రూపీస్ అంట, చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్ అంట. మేమైతే టికెట్ తీసుకొని అలా వెళ్ళిపోయాము. లోపల కూడా కొంచెం బాగానే ఉంది, వాటర్ ఫౌంటైన్ అవి ఉన్నాయి. కానీ లోపలికి అంటే ఎవరినైతే అలౌ చేయలేదు, ఫుల్ గేట్లో ఇస్తారు.
ఇంకా స్టాచ్యూ ఆఫ్ బుద్ధ దగ్గరికి వెళ్ళిపోతే మనమైతే టికెట్స్ తీసుకున్నాం పర్ హెడ్ 100 రూపీస్ బోటింగ్కి. చూడండి ఇక్కడ కూడా బాగుంది, కాకపోతే కొంచెం స్మెల్ అయితే వస్తుంది. నేనేమో ఈ వాటర్లో ఫోన్ పడిపోతే ఏంటి ఆ పరిస్థితి అని ఆలోచిస్తున్నాను అనమాట. అందుకే కొంచెం దూరంగా పెట్టేది వీడియో తీశాను. ఫైనలీ స్టాచ్యూ ఆఫ్ బుద్ధ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. కాకపోతే మేము వెళ్ళినప్పుడు ఎండ లైటింగ్ ఆపోజిట్లో ఉండడం వల్ల అంత క్లారిటీగా రాలేదు వీడియోస్ అవి, ఫొటోస్ కూడా. సో అక్కడేమో ఒక ఆయన ఫొటోస్ తీస్తానంటే ఒక ఫోటో తీపించుకున్నాం. ఫోటో 40 రూపీస్ అన్నారు. మేమైతే ఇంక చార్మినార్కి అయితే బయలుదేరిపోయాం. ఎందుకంటే చార్మినార్ దగ్గర కార్లో వెళ్తే ట్రాఫిక్ చాలా ఉంటుందని చెప్పేసి ఆటోలో అయితే బయలుదేరిపోయాం అన్నమాట. ఇక్కడ అన్ని ఆటోస్ 3 మెంబర్స్ సిట్టర్స్ మాత్రమే ఉన్నదన్నమాట. అంటే చార్మినార్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉంది. అంత నైట్ టైం కూడా మేము వెళ్ళేసరికి అయితే లేట్ అయిపోయింది. చార్మినార్ లైట్స్ ఆఫ్ చేస్తారనమాట. అంటే మేము అప్పుడు 12 అయింది, 12 వరకు కూడా అక్కడే ఉండిపోయాము. లైట్స్ ఆఫ్ చేస్తే కూడా తీసాను వీడియో, లుక్ ఎలా ఉంటుందో చూపిద్దామని. చాలా షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఫుడ్కి వచ్చేసాం. ఫుడ్ చూద్దాం ఏం వెరైటీస్ ఉంటాయి చూద్దాం. చార్మినార్ అయితే వచ్చేసాం రూమ్కి. ఈరోజు కూడా 12 అయితే అయిపోయింది అన్నమాట. 12:30 అయిపోయింది. ఇంక మళ్ళీ రేపు స్టార్ట్ అవ్వాలి ఇంకా వేరే దగ్గరికి. సో ఎక్కడికి వెళ్తాం అనేది అయితే తెలియదు నాకు, చూద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి.